ప్రభు నామమున అందరికీ శుభములు, వందనమన్నతులండి. ఈరోజు మనము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనంలో నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏమనంట? నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. నిజమే కదండి. మరి మనకందరికీ తెలుసు, మన నోటి ద్వారా మనము పలికే మాటలతోనే మనకు జీవ మరణములు నాలుక వశమని దేవుని వాక్యం సెలవిస్తుంది. జీవ మరణములంటే నువ్వు చచ్చిపోతావనంటే చచ్చిపోతావని కాదండి. మన నాలుకతో, మన నోటితో మనము నెగిటివ్ వర్డ్స్ మాట్లాడుతూ ఉంటే ఆ నెగిటివ్ వర్డ్స్నే మనము ఆ నెగిటివ్ పరిస్థితులే మనము అనుభవిస్తూ ఉంటాం. శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను అంటే భద్రము చేసుకోవడం, మన నాలుకను మనం భద్రం చేసుకోవడం వల్లనే మనము శ్రమల నుండి మనల్ని కాపాడుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుందనండి. అనంటే కొన్ని చోట్ల కొన్ని సార్లు మనము నాలుకతో ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. మనం ఎదుటివారికి ప్రేమను పంచడం ద్వారా మనము తిరిగి అదే పొందుకుంటామండి. అదే మనము మన నాలుకతో మనం వారిని దూషించడము, ద్వేషించడము, మరి గాయపరచడము, అవమానపరచడం వల్ల కూడా మనము ఎంతో నష్టాన్ని తెచ్చుకునే వారముగా ఉంటాము. నిజమే కదండి. ప్రేమించే వారి వలన మనకు ప్రతి ఒక్క విషయంలోనూ తోడు లాభము కలుగుతుంది. కానీ ద్వేషించే వారి వలన, అసూయలు కక్షలు పెంచుకునే వారి వలన మనకు ఎప్పుడు ఏ కీడు సంభవిస్తుందో తెలీదు. మరి మనకెవరైనా హాని చేశారనుకోండి, ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా జరుగుతూ ఉంటాయి కొన్ని జీవితాల్లో. అయితే వారిని అడుగుతుంటారు పోలీసులే కానీ ఎవరైనా, మీకెవరైనా శత్రువులు ఉన్నారా అని అడుగుతూ ఉంటారు. మరి ఆ శత్రువులు మొదట వీరికి ఎలా తయారవుతారు అని అంటే, నాకు తెలిసినంత వరకు నోటి మాట ద్వారానండి. నోటి మాట ద్వారానంటే వారిని వీరి మాటలతో గాయపరచడం, వారిని వీరి ప్రవర్తనతో, వీరి బిహేవియర్తో, వీరి ప్రవర్తన తేడాగా ఉందని కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వీరి నోటి మాటను బట్టి వారిని గాయపరచడం వల్ల వారు కోపాన్ని పెంచుకొని అలా అదే శత్రుత్వంగా మారిపోయి వారి జీవితాలు కొన్ని సమస్యల్లో, కొన్ని శోధనలో, భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయే స్థితిగతి కూడా ఎదురయ్యే స్థితిగతులు కూడా కొందరి జీవితాల్లో ఉంటుండొచ్చండి. అయితే దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, ఆయన ఒక మాట మనకు తెలియచేశారు అని అంటే నీ నాలుకను నువ్వు భద్రపరచుకోవాలి అని అంటే, నాకు తెలిసినంత వరకు దానికి 100 రకాలుగా కూడా ఉండుండొచ్చండి. అయితే నేను చెప్పేది మీకు ఒక రకమే. కానీ దేవుని వాక్యంలో మనము దాన్ని గ్రహించి జాగ్రత్తగా మనము చూసుకున్నట్లయితే మరి దాని ద్వారా మనము ఎన్నో తెలుసుకోగలుగుతాము. కానీ మనము ఏమని తెలుసుకోవాలి, ఏమని చేయాలని అంటే, నోటి ద్వారా మనం అబద్ధాలు ఆడుతూ ఉంటాము. మన నోటి ద్వారా మనము నువ్వు బాగుపడవురా, నువ్వు అలా రా, ఇలా రా అని మన బిడ్డల్ని తిడుతూ ఉంటాము. ఇంకా కొందరైతే అసలు చాలా భయంకరమైన మాటలు మాట్లాడతారండి. చాలా భయంకరమైన మాటలు అసలు అవి పలకకూడదు, అనకూడదు, మాట్లాడకూడదు. అలాంటి మాటలు తల్లిదండ్రులే బిడ్డల్ని అనేవారిగా ఉంటారు. ఉదాహరణకి నేను అనను అని కాదండి, ఒకప్పుడు చాలా కోపం వచ్చేది. బిడ్డలు విసిగించినప్పుడు, అల్లరి చేసినప్పుడు చాలా కోపం వచ్చేది. ఆ కోపంలో నేను కొట్టడం నాకు ఇష్టం ఉండదు. ఆ కొట్టడం ఇష్టం ఉండకుండా కొట్టాలంటే కష్టం అనిపించి తిట్టేదాన్ని. అయితే తర్వాత తెలిసింది కొట్టడం కంటే కూడా ఎక్కువ ప్రమాదకరమైంది తిట్టడమే. అయితే నేను అదే చేస్తున్నాను అని నాకు అర్థమైంది. అయితే దేవుని దయ వలన ఇప్పుడైతే నాకు ఎవరి మీద కూడా బిడ్డలు అల్లరి చేసినా కూడా కనీసం బిడ్డల మీద కూడా సాధ్యమైనంత వరకు కోపం రావట్లేదు కానివ్వండి. అయితే మన నోటి ద్వారా మనము చేసే
కొని తెచ్చుకునే కష్టాలు చాలానే ఉంటాయండి. కనుక మన నాలుకను, నోటిని భద్రము చేసుకోమని ఇక్కడ సొలొమోను గారు మనకు దేవుని ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నారండి. మరి మన నాలుకను మనము భద్రము చేసుకొని మనము ఎదుటివారిని గాయపరిచే వారముగా ఉండకూడదు, మనము గాయపడే వారముగా ఎదుటివారిని గాయపరిచే వారముగా ఉండకూడదు. మనము కూడా వారికి మనం గాయం చేసి మనం కూడా గాయాల పాలవుతాం. కనుక మన నోటిని మనము భద్రము చేసుకోవాలని దేవునికి మనము అడగాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన స్వాధీనంలో లేకుండానే మనం ఎన్నో మాటలు అనేస్తూ ఉంటాం. కానీ మనము మన తండ్రికి అప్పగించుకోవాల్సింది ఏంటంటే, దేవా, నా నాలుకను నీ స్వాధీనంలో ఉంచు, నా జీవితాన్ని నీ స్వాధీనంలో ఉంచు, నా శిరస్సు మొదలుకొని సిరిపాదముల వరకు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, నా అణువు నీ బిడ్డగా నేను జీవించే భాగ్యాన్ని దయచేయని మనము ప్రభుని వేడుకుందాము, ప్రార్థన చేద్దాము. మన నాలుకను మన స్వాధీనంలో ఉంచుకొని మనం ప్రతి ఒక్క విషయంలోనూ శ్రమల పాలవకుండా మన జీవితాన్ని కాపాడుకుందాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయను గాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.